సామెతల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుదాం. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకుండా అయిపోతుంది. మరి ఈ రోజులన్నీ ఆల్రెడీ కొన్ని చోట్ల దుక్కులు దున్నేశారు. నేను గత దినాల్లో ఒక ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఆల్రెడీ దుక్కులు అయిపోయినాయండి, నువ్వులు చల్లేసుకున్నారండి అని చెప్తున్నారు. ఉదయమే నేను చూస్తున్నప్పుడు ఇక్కడ మన దగ్గరలో గొప్పుతో అవుతున్నారు. ఇంకా వరి నాట్లు వేయడం కోసం కూడా దుక్కులు ఆల్రెడీ మళ్ళీలో దున్నేశారు. విత్తనాలు వేశారు లేదనేది నాకు తెలియదు, కానీ ఇది ఏ కాలం అని అంటే మామూలుగా ఆలోచించిన విత్తనాలు వేసే కాలం. స్తోత్రం. ఇలా విత్తనాలు వేసే కాలములోనట సోమరివాడు దున్నడు అని చెప్పి అది బైబిల్ చెప్తా ఉంది. సోమరితనం ఏం చేస్తుంది అని అంటే గాఢ నిద్రలో పడేస్తుంది. సోమరివాడు పస్తు పడి ఉంటాడు అని బైబిల్లో మనం చదువుతాం. పంటను గురించి మాట్లాడుతూ బైబిల్ చెప్తున్న దాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. విత్తనాలు వేసే కాలం ఒకటి ఉంది. ఆ టైంలో సోమరివాడు దున్నడట. సరే, కోతకాలం వచ్చేసరికి వాడు పంటను గురించి ఆలోచించుకుంటాడని బైబిల్ చెప్తాడు. వాడే కాదు, అందరూ ఆలోచిస్తారు. సోమరివాడైనా, కష్టపడి పని చేసేవాడైనా, చురుగ్గా ఉండేవాడైనా, బద్ధకస్తుడైనా పంటను గురించి ఆలోచించుకునే ఒక సమయం వస్తుంది. ఆ సమయంలోనట ఈ సోమరివాడికి ఏమీ ఉండదటండి. మరలా ఒకసారి మాట చదవండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం చూడండి. దాదాపుగా అందరూ చదవగలిగిన వారు కనుక. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు. అందరూ ఒకేసారి చదవండి. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికేమీ లేకపోవును. చూడండి, కోతకాలం వచ్చేసరికి పంటను గురించి వాడు విచారించినప్పుడు లేక ఆలోచించినప్పుడు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే వాడికి ఏమీ ఉండదట. ఈ ఉదయకాల సమయంలో కోతకాలం వచ్చేసరికి మీరు విచారణ చేయగా, ఆలోచించగా, లేకపోతే మీ గురించి మీరు ఆలోచించుకుంటూ ఉంటే మీరు విచారంలోనికి వెళ్ళాల్సిన పరిస్థితి రాకూడదని, మీరు కోతకాలమున మీరు విచారించినప్పుడు మీకు ఏదైనా కలిగిన వారిగా మీరు ఉండాలని మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. ఏమంటే సామెత ఉంది, ఊరంతా పిండి కొట్టుకుంటుంటే కోతి ఏం కొట్టుకుంది? నెత్తి కొట్టుకున్నట్టు. కారణం ఏంటంటే దానికి కొట్టుకోవడానికి పిండి లేదు. మరి కోతకాలం వచ్చేసరికి విచారించినప్పుడు, ఆలోచించినప్పుడు మీకేదైనా ఉండాలి అనే సదుద్దేశంతో, మంచి ఆలోచనతో ఈ మాటలు నేను మీ ముందు పెడతా ఉన్నాను. స్తోత్రం. ఈ మాటలు వింటూ ఉండగా, అవును ప్రభువా, కోతకాలం వచ్చేసరికి నేను తినడానికి నాకు ఆహారం ఉండాలి. ఏవండి, కొరింథీయులకు రాసిన పత్రికలో విత్తువానికి విత్తనమును, తినడానికి ఆహారమును దయచేసే దేవుడని వాక్యం మన గురించి మాట్లాడుతూ ఉంది. ఆ మాట ఒకసారి చదువుదాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 9వ అధ్యాయం. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలోనూ పూర్ణ ఔదార్య భాగ్యము గలవారొగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. హల్లెలూయా. చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. ఏమండి, తినడానికి ఆహారము దయచేసే దేవుడు. మీరు కోతకాలం వచ్చేసరికి ఆలోచించుకున్నప్పుడు మీకు తినటానికి ఆహారం ఉండాలని ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. తినటానికి ఏముండాలి? ఆహారం ఉండాలి. ఆహారం లేని వారని, కొదువ కలిగిన వారని, లేకపోతే ఇంకెప్పుడు కష్టాల జీవితమేనని, లేకపోతే కన్నీటి బ్రతుకేనని
మీరు ఎప్పుడు అనుకోకూడదని ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 23వ కీర్తనలో దావీదు చెప్తున్నట్టుగా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని మీరు చెప్పగలిగిన స్థితిలోనికి, ఆ స్థాయిలోనికి, ఆ పరిస్థితికి ప్రభు మిమ్మల్ని నడిపించాలని ఈ మాటలు నేను మీకు చూపిస్తున్నాను. హల్లెలూయా. తినుటకు ఆహారము దయచేసే దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు అనే సంగతి నీకు ఎప్పుడైనా జ్ఞాపకం వస్తే, కోతకాలమును గురించి ఆలోచించినప్పుడు, లేక కోతకాలం వచ్చినప్పుడు నువ్వు ఆలోచించుకుంటే నీకు ఏదైనా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని ఊరందరూ పిండి కొట్టుకుంటుంటే కోతి కొట్టుకోవటానికి ఏమీ లేదన్నట్టు మరి నెత్తి కొట్టుకున్నట్టు ఉండకూడదు. ఆకలేసినప్పుడు నువ్వు భుజించటానికి ఆహారం ఉండాలి. స్తోత్రం. ఏముండాలి? ఈ మాటలు ఇలా చెప్పుకుంటే వచ్చేస్తుంది ఆహారం. మరి ఏం చేయాలి? విత్తనాలు వేసే కాలంలో విత్తనాలు వేయాలి. స్తోత్రం. విత్తనాలు వేసే కాలంలో ఏం చేయాలి? విత్తనాలు వేయాలి. అయ్యో విత్తనాలు వేయాలని ఆశ ఉందని అందరూ దున్నుకుంటుంటే నేను దున్నాలనిపిస్తుంది, కానీ నాకు కనీసం సెంటు భూమి లేదు పాస్టర్ గారు. అందరూ దున్నుతున్నప్పుడు నాకు కూడా అలాగ ఒక ఎకరం ఉంటే బాగుండు, తెగ దున్నేది రోజు అక్కడే ఉందును, ఆ చేను గొట్లంట రోజు రాత్రనక పగలంక తిరుగుతును, అందరికంటే ఎక్కువ పండించిందును. అందరికంటే ఎక్కువ పండించటమే కాదు, మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కొంచెం కొద్దో గొప్ప ఇస్తూ ఉందును. ఇలాంటి కళలన్నీ ఒకవేళ ఉన్నాయేమో. నేను దున్నటానికి ఏమీ లేదు అంటారేమో, విత్తనాలు వేయటానికి ఏమీ లేదు అంటారేమో. కాదు కాదు, మనం ఎప్పుడు దేవుని సన్నిధానంలోకి వచ్చేసరికి ఆత్మ ప్రపంచంలోనికి వెళ్ళిపోవాలి. స్తోత్రం. ఈ భౌతిక ప్రపంచమును గురించి ఆలోచించొద్దంటే ఆలోచించాలి. మొదట మాత్రం ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతూ ఉంటే మనం తినడానికి, ధరించటానికి అవన్నీ ప్రభు మనకిస్తానే ఉంటాడట. స్తోత్రం. మత్తయి సువార్త 6:33 ఈ మాట మీరు చదువుతారు. మొదట మనం ఆత్మీయంగానే ఆలోచించాలి. ఎప్పుడు వాక్యం వింటున్నప్పుడు మన ఆత్మీయ జీవితానికి ఆపాదించుకోవాలి. వాక్యమును గురించి ఆలోచిస్తున్నప్పుడు మన ఆత్మీయ జీవితమును సరిచేసుకోవటానికి కానీ, ఆత్మీయ జీవితానికి మేలుకరంగా కానీ మనం అదే ఆ పందాలోనే, ఆ పద్ధతిలోనే, ఆ పాలసీలోనే మనం వెళ్ళాలి. అందుకనే మీరు విత్తనాలు వేసే భూమి ఒకటి ఉంది అనే సంగతి ప్రభువు రక్షించబడిన ప్రతి ఒక్కరికి ఆత్మ ప్రపంచంలో దున్నటానికి, విత్తనాలు వేయటానికి కొంత భూమి ఇచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. దున్నటానికి, విత్తనాలు వేయటానికి ఏమిచ్చాడు? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ప్రభు ఇచ్చిన ఆత్మీయమైన భూమి కొంత ఉంది. హల్లెలూయా. ఆత్మీయ ప్రపంచంలో ఆ భూమిని మీరేం చేయాలనంటే, విత్తనాలు వేసే కాలంలో తప్పకుండా దున్నాలి, విత్తనాలు చల్లాలి. కోతకాలం వస్తుంది. కోతకాలం వచ్చేసరికి అప్పుడు మీరు ఏమండి పంటను గురించి ఆలోచించుకుంటే, మీరు కోత కొయ్యటానికి అప్పుడు పంట కొంతైనా ఉంటుంది. స్తోత్రం. చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. విత్తనాలు మంచి అనుకోండి, తప్పకుండా మంచి పంటనే మీరేం చేస్తారు? కోస్తారు. విత్తనాలు మంచి విత్తిన వాతావరణ పరిస్థితులు, లేకపోతే వాతావరణాన్ని బట్టి కొన్నిసార్లు పంట పురుగు పట్టవచ్చు, చీడ పట్టవచ్చు, లేకపోతే గత వారం నేను మీతో మాట్లాడినట్టు కాయలు మధ్యలో రాలిపోవచ్చు. ఇలాంటివన్నీ జరగవచ్చు. అది తర్వాత సంగతి. కానీ మొట్టమొదట పంట రావాలి అని అంటే మొట్టమొదటి ఏం చేయాలి? విత్తనాలు వేయాలి. హల్లెలూయా. ఏం చేయాలి? విత్తనాలు వేయాలి. ఇలా దున్నకుండా, విత్తనాలు వేయకుండా భూమిని విడిచిపెట్టేస్తే, బైబిలు చెప్తున్న మాట అయితే గచ్చ పొదలు, ముళ్ళ తుప్పలే దాంట్లో పెరుగుతాయట. ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలే పెరుగుతాయి. మామూలుగా మన వాడుక మాటలో చెప్పుకోవాలంటే అది బీడు బారిపోతుంది. కొన్ని సంవత్సరాలు ఆ భూమిని దున్నకుండా బీడు బారిపోయేటట్టుగా వదిలిపెట్టేసి సడన్గా ఒక రోజున దున్నాలనిపించిన వెంటనే దున్నేస్తే బీడు బారిపోయిన నేల ఎప్పుడైనా చాలా గట్టిగా అయిపోతుందని.
ఈ గట్టిగా అయిపోయిన దాన్ని సడన్గా ఒక రోజున దున్నేస్తున్నారు. అందరూ దున్నుతున్నారు కదా అని దున్నేస్తున్నారు. విత్తనాలు చల్లేద్దాం కదా, దున్నటం కష్టమవుతుంది. చల్లిన ఆ విత్తనాలు లోపలికి వెళ్ళటానికి, అవి మొలకెత్తటానికి చాలా కష్టమవుతుంది. అంత త్వరగా అయితే మొలకెత్తవు అనుకుంటున్నాను నేను. స్తోత్రం. మరి ఏ భూమిలో త్వరగా విత్తనాలు మొలకెత్తుతాయి అని అంటే, ఎప్పటికప్పుడు దాన్ని సాగు చేసే నేల ఉంటుంది. ఆ నేలలో దుక్కు దున్నటం సులువు అవుతుంది, విత్తనాలు చల్లిన తర్వాత ఆ మొలకలు రావటం సులువు అవుతుంది. ఆ విషయంలో సాగు చేసే నేలలో పంట కూడా బాగా పండుతుంది అనుకున్నాను నేను. స్తోత్రం. అయితే ఆత్మీయ ప్రపంచంలో ప్రభువు మనకిచ్చిన భూమిని కూడా ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంటే దున్నుతా ఉండాలి, విత్తనాలు ఏం చేస్తుండాలి, చల్లుతూ ఉండాలి. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మరలా నేను చదివించిన మొదటి వాక్యం దగ్గరికి వస్తున్నాను. విత్తులు వేయు కాలమున సోమరి ఏం చేయడట, దున్నడటండి. విత్తనాలు వేసే కాలం ఉంటుంది, అందరూ దుక్కు దున్నుకుంటున్న కాలం ఉంటుంది. ఆ కాలంలో సోమరి వాడు దున్నడట. కొంతమంది జీవితంలో చాలా బద్ధకం ఉంటుంది. ఇక వాళ్ళ జీవితం అంతా బద్ధకమే. ఎంత బద్ధకం అని అంటే, నేను ఎప్పుడో విన్నారు, ముగ్గురు సోమరి వాళ్ళు, ముగ్గురు బద్ధకస్తులు ఒక చెట్టు కింద పడుకుని ఉన్నారట అండి. ఆ చెట్టు మీద నుంచి ఒక పండు ఏదో రాలిందట. అది ఎక్కడా పడిందని అంటే అక్కడ ఇలాగా వెళ్ళకిల్లా పడుకుంటే ఈ పొట్ట మీద ఎక్కడో పడి అలాగ ఉండిపోయిందట. ఈ పక్కోడు అన్నాడంట, రే ఆ చెట్టు పండు రాలి నీ పొట్ట మీద ఉంది, అది తీసుకుని తినరా అంటే, ఒరే కొంచెం తీసి నా నోట్లో పెట్టేరా అన్నాడంట. అది ఎంత బద్ధకస్తుడనంటే కనీసం వాడి చేతికి అందే అంత దూరంలో ఉన్న పండును కూడా తీసుకుని తినడనమాట. చాలాసార్లు ఆత్మీయ జీవితంలో కూడా చాలామంది ఎంత బద్ధకస్తులు అని అంటే, దేవుడు చక్కగా మంచి భూమిని ఇచ్చాడు. అది ఎలాంటి భూమి అని అంటే, ప్రభువు ఎప్పుడు మంచిదే ఇస్తాడండి. స్తోత్రం. హల్లెలూయా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 10, శ్రేష్టమైన ప్రతి ఈవి. ఒకసారి చదవండి. 12 అయితే జీవకిరీటం అనే మాట ఉంటుంది. శ్రేష్టమైన ప్రతి ఈవి, శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు దేవుని యొద్ద నుండి వస్తది. హల్లెలూయా. దేవుని యొద్ద నుండి వచ్చే ప్రతి ఈవి, ప్రతి ఆశీర్వాదం, దేవుడు మీకు ఇచ్చేది ఏదైనా శ్రేష్టమైన దాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఆత్మీయ ప్రపంచంలో నువ్వు దున్నటానికి, విత్తనాలు వేయటానికి ఇచ్చిన భూమి మంచిది ఇస్తాడు ఆయన. ఏమిస్తాడు? మంచిదే ఇచ్చాడు. ఇంక అందులో అనుమానం లేదు. వాళ్ళ భూమి బాగా పండుతుంది, నా భూమికి నీరు అందట్లేదు, పంట పండే దారి లేదని చెప్పుకోవటానికి లేదండి. స్తోత్రం. వాళ్ళైతే 2 పంటలు పండించుకోవచ్చు, నాకు అలాంటి అవకాశం లేదని చెప్పడానికి లేదండి. ప్రతి ఒక్కరికి అయినా విత్తనాలు వేయటానికి మంచి శ్రేష్టమైన భూమినే ఇచ్చాడు. 16వ కీర్తన మాట చెప్తుంది, మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. ఎవరు మన స్వాస్థ్యం అని అంటే యేసు ప్రభువే మన స్వాస్థ్యం. స్తోత్రం. మనోహరమైన స్థలం ఏది అని అంటే దేవుని మందిరమే మనోహరమైన స్థలం. మనోహరమైన ఈ స్థలంలోనికి రావటం వలన ఎవడి యేసయ్య మనకు దొరుకుతాడు. అంతకంటే శ్రేష్టమైన స్వాస్థ్యం ఈ భూమి మీద ఏమీ లేదండి. ఈ భూమి మీద దొరికిన స్వాస్థ్యం ఉండొచ్చు, ఊడిపోవచ్చు, పండొచ్చు, పండకపోవచ్చు, ఏదైనా మిగలొచ్చు, లేకపోతే తిరిగి మన చేతులదే తగులుకోవచ్చు, పరిస్థితులు తారుమారు కావచ్చు. కానీ యేసయ్య మాత్రం శ్రేష్టమైన స్వాస్థ్యం. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అయితే ఇప్పుడు మీరు నేర్చుకోవలసిన, వినవలసిన సంగతి ఏంటనంటే, సోమరుల్లాగా ఉండిపోకుండా, బద్ధకస్తులు అయిపోకుండా విత్తనాలు వేయటం మీకు రావాలి. స్తోత్రం. ఏం రావాలి? విత్తనాలు వేయటం రావాలి. మామూలుగా భూమి దున్ని విత్తనాలు చల్లటం కొంతమందికి వస్తాయి. విత్తనాలు చల్లటం అని అంటే మీరు నేను వెళ్ళి ఆ చేతిలో పట్టుకుని ఇసిరేస్తే అవదని. స్తోత్రం. దానికో వరుస ఉంటుంది, దానికో పద్ధతి ఉంటుంది.
కానీ ఆత్మీయ ప్రపంచంలో విత్తనాలు చల్లటం చాలా సులువు. ఎవరి చేత్తో మొక్క నాటినా, ఎవరి చేత్తో విత్తనం వేసిన, మామూలుగా కూడా ఆలోచన చేస్తే కొంతమంది చేత్తో మొక్కలు నాటితే బాగా పండుతాయి అంట. స్తోత్రం. ఆత్మీయ ప్రపంచంలో ఎవరు నాటినా, ఎవరు విత్తనం వేసినా అది బాగా నాటబడుతుంది, మంచి పంటనే వారికి అందిస్తుంది. స్తోత్రం. ఇందులో అనుమానం లేదండి. మీకు ఉదాహరణ చెప్పనివ్వండి. ఇశ్రాయేలు దేశం, ఆ దేశంలో మనలాంటి మంచి నేలలు ఏమి ఉండవండి. అంత ఇసుక నేలది, కొండలు. పంటలు పండించడానికి అసలు అవకాశమే ఉండని ఆ భూమి అని చెప్పొచ్చు. పంటలు పండించడానికి అనువైన నేల కాదది. కానీ ప్రపంచం అంతటిలో ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేసే దేశం ఏది, ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసే దేశం ఏదని మీరు చూస్తే ఇశ్రాయేలు దేశం నుండే ఎక్కువ ఆహారం సరఫరా చేయబడుతుందట. స్తోత్రం చెప్పాలి. ఈ విధానాన్ని బట్టి ఆలోచించుకోండి. దేవుని బిడ్డలు ఏమి విత్తినా, ఎంత విత్తినా మంచి పంటనే ఆయన అనుగ్రహిస్తాడు. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు విత్తనాల దగ్గరికి మనం వద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం లేక 8వ వచనం ఒకసారి చదువుదాం. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వలను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఈ మాట చూడండి. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. ఈ మాట ఒకసారి చెప్పండి. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఇది మాత్రం వాస్తవం. నేను ఆ పైన 2 మాటలు చెప్పదలుచుకోవట్లేదు. దేవుడు ఎప్పుడు వెక్కిరించబడ్డండి. ఆయన్ని వెక్కిరించడం ఎవరి వల్ల కాదండి. స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. వెక్కిరించటం అని అంటే అర్థం చేసుకోండి. వెక్కిరిస్తూ ఉంటారు కదా, అంటే చెయ్యమన్నది చేయకుండా, పిలిచిన వెంటనే రాకుండా, లేకపోతే మాట వినకుండా వెక్కిరిస్తారన్నమాట. నేను చెయ్యను, ఏం చేస్తావు చేసుకో. ఇంకో పాట కూడా ఉంటుంది, చెప్పుకుంటే చెప్పుకో, అది వెక్కిరించే పాట. అది చెప్పించుకుని కొట్టుకో, మావిడాకి తెచ్చుకుంటే తాటాకు తెచ్చుకుంటే, ఇలా వెక్కిరించే పాట అది. కానీ దేవుని దగ్గరకు వచ్చి మనం అలా వెక్కిరించటానికి అసలు ఎవరి వల్ల కాదండి. స్తోత్రం గట్టిగా హల్లెలూయా. అందుకే కింద రాస్తున్నాడు, మనుష్యుడు ఏమి విత్తనం వేస్తాడో ఆ పంటనే కోస్తాడు. ఆ కింద రాసిన మాట నేను మీకు చూపించాలనుకుంటున్నాను. చూడండి, 8వ వచనాన్ని కూడా చదువుదాం. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమైన పంట కోస్తాడు. ఆత్మను బట్టి విత్తేవాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంట కోస్తాడు. హల్లెలూయా. ఈ మాటలు వినండి. శరీరాన్ని బట్టి విత్తేవాడు క్షయమైన పంట కోస్తాడట. ఏంటి క్షయమైన పంటనంటే మిగలదు. కొన్నిసార్లు ఏమీ ఉండదు, అంతా చెప్పాలనంటే పొల్లు గింజలు ఉంటాయి. ఇలా ఎగరేస్తే ఎగిరిపోయే పంటది క్షయమైన పంట. ఎగరేస్తే ఏ పంట ఎగిరిపోతుంది. కొన్నిసార్లు పొట్టు అని కూడా చెప్పొచ్చు. ఎందుకు అని అంటే శరీరమును బట్టి, శరీర రీతిగా ఆలోచించి, లేక ఈ లోక రీతిగా ఆలోచించి, ఈ లోకానుసారంగా ప్రవర్తించి, మనిషి యొక్క బుద్ధిని, మనిషి యొక్క స్వభావాన్ని అనుసరించి చేసిన పనులకు మిగిలేదేంటి అని అంటే ఏమీ మిగలదండి. స్తోత్రం. నేను మరలా మొదటికి వస్తున్నాను. మనము దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మన ఆత్మీయ జీవితమును గురించి ఆలోచించుకోవాలి. ఆత్మ ప్రపంచంలోనికి వెళ్ళిపోవాలి. ఆత్మీయ జీవితమునకు కలిగే మేలును గురించి ఆలోచించాలి. శరీరమును బట్టి మనం ఏదైనా చేస్తే, ఇందాక ఆరాధన చేస్తున్నప్పుడు పాస్టర్ గారు అంటారు, ఏదో ఆరాధించాలి కదా, పక్క వాళ్ళు చేస్తున్నారు కదా, అలా చేయొద్దని.
అందరూ చేతులు ఎత్తుతున్నారు కదా, ఎత్తటమని. అందరూ నిలబడుతున్నారు కదా, నిలబడ్డమని. అదేంటి అని అంటే పక్క వాళ్ళని చూసి చేసేది, అంతే. స్తోత్రం. అంతేగాని నీ ఆత్మీయ జీవితమును గురించి నీకు కొంచెం కూడా ఆలోచన లేదు కనుక హల్లెలూయా అంటే హల్లెలూయా చెప్పవు, ఆరాధన చేసినప్పుడు ఆరాధన చేయవు, వాక్యం వింటున్నప్పుడు వినుట మట్టుకు వింటావు కానీ గ్రహించలేవు. ఇదంతా ఏదో మామూలుగా కామన్గా వెళ్ళిపోతుంది, అంతే. అది శరీరమును బట్టి విత్తనం వేయటం. ఆత్మను బట్టి విత్తేవారట ఆత్మను అనుసరించి నిత్య జీవం అనే పంట కోస్తారు. స్తోత్రం. హల్లెలూయా. వినండి, మరలా కోతకాలం వచ్చినప్పుడు పంటను గురించి ఆలోచించుకున్నప్పుడు వారికి పంట ఉంటుందండి. స్తోత్రం. ఏముంటుంది? పంట ఉంటుంది. మరి శరీరమును బట్టి విత్తేవారు ఉంటారు, వారు పంటను గురించి ఆలోచించుకున్నప్పుడు వీరు బద్ధకస్తులు కదా, సోమరి వాళ్ళు కదా, చెయ్యెత్తలేరు, కాలు కదపలేరు, నోరెప్పలేరు, ఏమీ చేయరు. సోమరివాడు విత్తనాలు వేసే కాలములో ఏం చేయడంట? దున్నడు. స్తోత్రం. ఇది విత్తనాలు వేసే కాలం అనుకుంటే సోమరివాడు మందిరానికి రాడు. సోమరివాడు మందిరానికి ఏం చేయడు? రాడు. చెప్పడానికి బోల్డని కారణాలు ఎత్తుక్కుంటాడు. స్తోత్రం. చెప్పడానికి ఏం చేస్తాడు? బోల్డని కారణాలు. దేవుణ్ణి ఎక్కడ పెడతారు అని అంటే అన్నిటికంటే ఆకరణ పెట్టే వాళ్ళు ఉన్నారు. మీరు అలా లేకపోతే ధన్యులు. శరీరమును బట్టి విత్తేవాడు శరీరము నుండి ఏ పంటకు వస్తాడట? క్షయమైన పంట. మిగలదు, ఏం మిగలదు. ప్రయాసపడతారు, కష్టపడతారు, మందిరానికి వస్తారు. స్తోత్రం. మందిరానికి రావాలంటే కొంతమందికి ఎంత ప్రయాస అనుకున్నారో అంత దూరం నుంచి ఇంతవరకు రావటం నిజంగా కష్టం. తీరా ఇంత ప్రయాసపడి వచ్చినా ఏం ప్రయోజనం? విత్తనాలు వేసే కాలం ఒకటి ఉంది. ఇది విత్తనాలు వేసే కాలం. వాక్యం వింటున్నాం, అది విత్తనాలు వేయటం. వాక్యం వినడం ఏంటి? విత్తనాలు వేయటం. ఇప్పుడు అన్నం వడ్డించారు ప్లేట్లో, తినడం మానేసి అది ఇలా కలిపి అలా కలిపి ప్లేట్ చుట్టూ చల్లేశారు అనుకోండి, ఏం ప్రయోజనం చెప్పండి? ప్లేట్ నిండా పెట్టారు, మీకు ఏం చేశారు? మీకు తినడం చేత కాదు, ఇలా కలుపుతున్నారు ఏకంగా ఇలాగా. అలా వడ్డించిన దాన్ని ప్లేట్ చుట్టూ చల్లేసో ఏం ప్రయోజనం? విత్తనాలు వేసే కాలంలో సోమరి చేసే పని బైబిల్ చెప్తుంది. వాడు ఏం చేయడంట? దున్నడటండి. దాని అర్థం విత్తనాలు వేయడని. ఆరాధన చేస్తున్నప్పుడు సోమరి వాడు ఏం చేయడం? ఆరాధన చేయడు. ప్రార్థన చేస్తున్నప్పుడు దీంట్లో పొగడ్తలు ఉండవు, తిట్టటాలు ఉండవు. నువ్వు బాగా చేసావని సన్మానం చేయటం ఉండదు, బాగా చేయలేదని బయటకు తోసేయటం ఉండదు. దేవునితో నువ్వేం చెప్పాలనుకున్నావో నిర్మోహమాటంగా చెప్పటమే ప్రార్థన. స్తోత్రం. చెప్పాలే. ప్రార్థన అంటే మనం మౌనంగా ఉండి ఇంటికి వెళ్ళిన తర్వాత చేద్దాం అనుకున్నాను పాస్టర్ గారు, కానీ మీరు ఏమంటారో ఆలోచించుకున్నాను. దీంట్లో ఆలోచించడానికి ఏముండదు. అసలు నీ స్టేటస్ ఏంటనంటే, మందిరంలో నీ పరిస్థితి ఏంటనంటే నువ్వు సోమరితనంతో ఉన్నావు. ప్రార్థన చేసే టైంలో ప్రార్థన చేయడు సోమరివాడు, ఆరాధన చేసే టైంలో ఆరాధన చేయడు, వాక్యం వింటున్నప్పుడు విండు. పంటను గురించి కోతకాలం ఒకటి వస్తుంది. వీటన్నిటికీ ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఒక రోజున రిజల్ట్ పట్టుకుని వస్తాడు. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది ఆయన మోమాటము లేనివాడు. స్తోత్రం. మా నాన్న గుమ్మడికాయ ఇచ్చాడు కదా అని అంటే ఓ సరేలారా సైలెంట్గా ఉండు అని చెప్పే టీచర్ కాదు ఆయన. శరీరమును బట్టి విత్తనం వేస్తే క్షయమైన పంట ఏమీ మిగలదంట. కోతకాలమైన పంటను గురించి వాడు ఆలోచించుకున్నప్పుడు ఏమీ ఉండదంట. అదే ఆత్మను బట్టి విత్తితే నిత్య జీవం అనే పంట కోస్తారు. స్తోత్రం. చెప్పాలి హల్లెలూయా. ఇప్పుడు విత్తనమును గురించి నేను మీతో మాట్లాడడం కొరకు హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 2 నుంచి కొన్ని మాటలు కిందకు చదువుదాం. సమయం ఇంకను రాలేదు, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టడానికి సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్తా ఉన్నారే. అందుకు యెహోవాకు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చిందేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు
మీరు సరంబి వేసిన ఇండ్లలో సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా ఇది సమయమా. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరక ఉన్నది. పానము చేయుచున్నను దాహము తీరక ఉన్నది. బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి. 9వ వచనాన్ని ఒకసారి చదువుదాం. విస్తారముగా కావాలని మీరు ఎదురు చూశారు గాని కొంచెమే పండెను. మీరు దానిని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టాను. ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే గదా. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశము కురవకై ఉన్నది, భూమి పండట్లేదు అంటాడు. మిమ్మల్ని బట్టి ఆకాశం కురవట్లేదు, భూమి పండట్లేదు. విస్తారముగా కావాలని అనుకుంటున్నారు కానీ కొంచెమే పంట తెచ్చుకోగలుగుతున్నారు. పనివాడు కూలి చేసి పని చేసి జీతం సంపాదించుకుని ఇంటికి వస్తున్నాడు కానీ చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా అయిపోతుంది. ఎంత వచ్చినా కనబడకుండా అయిపోతుంది. ఎంత తెచ్చుకున్నా కనబడకుండా అయిపోతుంది. క్షయమైన పంటలాగా అయిపోతుంది. కోతకాలమున పంటను గురించి వాడు ఆలోచించుకున్నప్పుడు ఏమీ ఉండట్లేదు. సరిగ్గా వండుకుందాం, సరిగ్గా తిందాం అనుకునేసరికి ఆకలి తీరట్లేదు. ఏంటి పరిస్థితి అని అంటే ఆయన అంటాడు, మీరు నా మందిరం పాడై ఉండగా మీరు మీ ఇండ్లు కట్టించుకోవటానికి మీరు ఆలోచించుకుంటున్నారు కనుక మీ ప్రవర్తనను గురించి ఆలోచించండి అంటున్నాడు. స్తోత్రం చెప్పాలి. మీరేం చేయాలి? మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. ఆహారం తింటున్నారు కానీ ఆకలి తీరట్లేదు. సంపాదించుకుంటున్నారు కానీ చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది. ఏమైపోతుంది అనంటే కోతకాలమున వాడు పంటను గురించి ఆలోచించుకుంటున్నప్పుడు వానికి ఏమీ లేకుండా అయిపోతుంది. దీనికి కారణం ఏంటో ఒక మాట నేను మీకు చూపించగోరుతున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19-20 వచనాలు చదవండి. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోకండి, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలుతారు. ఈ మాట కొంచెం జాగ్రత్తగా వినండి. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకోండి, అచ్చట చిమ్మట అయినను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నం వేయలేరు. నీ ధనము ఎక్కడ ఉంటుందో అక్కడే నీ హృదయము ఉంటుంది. స్తోత్రం. ఏమండి, డబ్బును మేనేజ్ చేయడం కోసం కొన్ని వీడియోస్ ఉన్నాయి. కొంతమంది ఆ డబ్బును ఎలా మేనేజ్ చేయాలో చెప్పే కొంతమంది ఉన్నారు. వాళ్ళు చెప్పే మాటలు మనం వింటే నీ సంపాదనలో ఎన్ని అవసరాలున్నా, నీకెంత కష్టం ఉన్నా 20% దాచిపెట్టుకోవాలట. మరలా వినండి, 100 రూపాయలు సంపాదిస్తే మీకెంత అవసరం ఉన్నా, 100 రూపాయలు సంపాదించారు, మీకున్న అవసరాలు 200 కావాలి. మీ దగ్గర ఎంత ఉంది? 100 రూపాయలు ఉంది. అయినా మీరు ఎంత దాచిపెట్టుకోవాలి? 20 రూపాయలు తప్పకుండా దాచిపెట్టుకోవాలట.
డబ్బును మేనేజ్ చేయడం కోసం చెప్పేవాళ్ళు ఈ మాటను చెప్తా ఉన్నారు. 20 రూపాయలు నువ్వు దాచిపెట్టుకోవాలట. ఈ 20 రూపాయలు నీకు సరిగ్గా సరైన అవసరాలు వచ్చేసరికి 100 రూపాయలతో సమానంగా నీ అవసరాన్ని తీరుస్తాయట. నీ డబ్బును మేనేజ్ చేయడం కోసం నువ్వు 20 రూపాయలు ఈ భూమి మీద దాచిపెట్టడం నీకు ఎంత ప్రయోజనకరమో, ఆత్మ ప్రపంచానికి వచ్చేసరికి నీకు దేవుడిచ్చిన 100 రూపాయల్లో ఎంత రూపాయలు దాచిపెట్టాలి? 10 రూపాయలే. దేవుని ఈ విషయానికి వచ్చేసరికి కూడా మనం 10% ఎక్కడ దాచుకోవాలట? చెప్పండి, ఎక్కడ దాచుకోవాలి? పరలోకమందు దాచుకోవాలి. స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. ఈ భూమి మీద దాచుకోకపోయి, భూమి మీద దాచుకోవట్లేదు, ఏం చేయట్లేదు? దాచుకోవట్లేదు. అక్కడ దాచుకోవట్లేదు, ఏం చేద్దామని. స్తోత్రం. కొంతమంది వారి ఆహారపు పద్ధతిని మార్చుకుంటే వారి జీవితాలు బాగైపోతాయి. ఎందుకో తెలుసా? బైబిలే చెప్తుంది, త్రాగుబోతులు తిండిబోతులు ఏమైపోతారు? దరిద్రులు అయిపోతారట. ఆ దరిద్రం నీకు రాకూడదని మాటలు, నీ జీవితానికి క్షేమం కలిగేటట్టుగా మాట్లాడడం నా బాధ్యత. నువ్వు అడగో, ఏం పాస్టర్ గారు నాకు ఎందుకు చెప్పలేదని నువ్వు అడగకపోవచ్చు, కానీ దేవుడు నన్ను అడుగుతాడు. మీ అందరిని గురించిన బాధ్యత కలిగిన వాడిగా ఈ మాటలు నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ ఏం చేయాలి చెప్పండి? ఇక్కడ ఏం చేయాలి? మీ ఆర్థిక పరిస్థితి బాగా ఉండాలనంటే, మీకు రూపాయి వచ్చింది, తప్పనిసరిగా ఎంత దాచిపెట్టుకోవాలి? 20 పైసలు దాచిపెట్టాలి. మరి పరలోకంలో ఎంత దాయాలి? 10 పైసలు దాచుకోవాలి. స్తోత్రం. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు తల ఎత్తుకునేవారిగా ఉండాలి, కానీ తల దించుకునేవారిగా మీరు వండకూడదు. స్తోత్రం, గట్టిగా. ఇక్కడ దాచుకున్న దానికి గ్యారంటీ లేదు, కానీ పరలోకములో మీరు దాచిపెట్టుకోండి. ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, అక్కడ దొంగలు కన్నం వేయరు, తుప్పు పట్టేదు, ఇంకా చిమ్మట కొట్టదు. ఈ భూమి మీద మీరు దాచుకోగలిగిన పరిస్థితులు మీకు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ పరలోకములో మాత్రం ప్రతి ఒక్కరూ దాచుకోగలము. స్తోత్రం, చెప్పాలి గట్టిగా. ఈ భూమి మీద మీరు దాచుకోగలిగినా దాచుకోలేకపోయినా ఒకటి మాత్రం తప్పకుండా ఇక్కడ ఉన్న అందరూ చేయగలరు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ చేయగలిగిన పని ఏంటనంటే, పరలోకములో మీ కొరకు మీరు దాచుకోగలుగుతారు. స్తోత్రం. పరలోకంలో ఏం చేయగలుగుతారు? దాచుకోగలుగుతారు. ప్రభువారు ప్రతిఫలం ఇచ్చే రోజు ఒకటి ఉంది. పంటను గురించి ఆలోచించుకోవాల్సిన రోజు ఒకటి ఉంది. ఇది విత్తులు వేసే కాలము, మనము దున్నవలసిన కాలము, విత్తనాలు చల్లవలసిన కాలం. స్తోత్రం. ఇప్పుడు విత్తనాలు విత్తటం మానేసి పంటను గురించి ఆలోచించుకోవాల్సి వచ్చినప్పుడు మన చేతులు ఏమీ లేని వారిగా మీరు ఉండకూడదని ఈ మాటలు నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈ శరీరమును బట్టి విత్తుతారా? శరీరమును బట్టి విత్తటం అంటే, ఇప్పుడు ఏదో అనౌన్స్మెంట్ చేసాం, అనౌన్స్మెంట్ చేసిన తర్వాత జాషువా ఇచ్చాడా, అయితే జాషువా ఇస్తున్నాడు కనుక మనం కూడా సైలెంట్గా ఉండకూడదు, మనం కూడా ఇవ్వాలి. నోవాహు గారు ఇస్తున్నారా, అయితే నోవాహు గారు ఇస్తున్నారు కనుక గాబ్రియల్ గారు మరి నేను కూడా సైలెంట్గా ఉండకూడదు, నేను కూడా ఇవ్వాలి. ఇది శరీరాన్ని బట్టి విత్తటం. మరి ఆత్మను బట్టి విత్తటం ఏంటి? మనసులో ఏది నిశ్చయించుకుంటే దాని ప్రకారంగా ఇవ్వటమేనంట. స్తోత్రం, చెప్పండి ఒకసారి హల్లెలూయా. ఏదో అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఇవ్వడం కాదు, దేవుని పనిలో అవసరాన్ని చూసావు, పాస్టర్ గారు ఈ పనిలో నా వంతుగా నేను ఇది, అది ఆత్మను బట్టి విత్తటం, ఆత్మలో ప్రేరేపించబడ్డం. అంతేగాని ఒకరు నిన్ను వెనకాలండి ఇయ్యి తొయ్యి చెయ్యి, శరీరాన్ని బట్టి విత్తటం. స్తోత్రం, చెప్పాలి. శరీరాన్ని బట్టి విత్తటం. మీరు ఏదైనా వస్తువు ఇస్తే, ఫ్యాన్ ఇచ్చారనుకోండి, ఫ్యాన్ రెక్క మీద మీ పేరు రాయబడుతుంది. అవును కదా, నా రెక్క మీద నా పేరు నేను చూసుకోవచ్చని ఆ రెక్క మీద పేరు కోసం ఇవ్వటం ఏంటని అనుకుంటున్నారు? శరీరాన్ని బట్టి విత్తటం. ఏం బట్టి విత్తటం? శరీరాన్ని బట్టి విత్తటం. వాళ్ళు ఏమి ఇచ్చినా దాని మీద వాళ్ళ పేరు రాయాలి. స్తోత్రం.
కానీ వీళ్ళ పేరు ఎక్కడ ఉండదు అనుకుంటున్నారు? మందిరంలో ఉంటుంది వీళ్ళ పేరు. ఫ్యాన్ రెక్క మీద ఉంటుంది, కానుక డబ్బా మీద ఉంటుంది, ఈ పోడియం మీద ఉంటుంది, చివరికి మైక్ మీద కూడా ఉంటుందండి. తీరా చూస్తే మనం అనుకుంటాం కంపెనీ పేరేమోనని. కాదు కాదు, ఇచ్చిన వాళ్ళ పేరు. స్తోత్రం. అక్కడక్కడ ఒకవేళ మీరు అనుకోకుండా తెలియకుండా ఇలాంటి మందిరాలకు వెళ్ళి ఉంటే అక్కడక్కడ వస్తువుల మీద ఉంటాయి, చూసుకోండి. కానీ వీళ్ళ పేరు ఎక్కడ ఉండదని అంటే పరలోకంలో ఉండదని ప్రభు ఖచ్చితంగా చెప్తున్నాడు. దానికి ప్రతిఫలాన్ని మీరు భూమి మీదే పొందేశారు కనుక, దానికి బహుమానం ఇక్కడే పొందేశారు కనుక పరలోకంలో ఇంకేం ఉండదు. ఏనంటే అందరూ చప్పట్లు కొట్టారు, అందరూ గొప్పగా చెప్పుకున్నారు. మీకు తెలుసా, గాబ్రియల్ గారు మందిరానికి ₹1,00,000 ఇచ్చారట. పాస్టర్ గారు పదే పదే చెబుతూ ఉన్నారు, శరీరాన్ని బట్టి విత్తటం. ఎవరో చేశారని లేక ఎవరో చెయ్యమన్నారని శరీరాన్ని బట్టి విత్తితే ఏమండి, కోతకాలం వచ్చేసరికి పంటను గురించి ఆలోచించుకున్నప్పుడు ఏమీ ఉండదంటండి. అది ఆత్మను బట్టి విత్తితే. స్తోత్రం. దేని బట్టి? ఆత్మను బట్టి విత్తితే నిత్య జీవం అనే పంటను కోస్తారు. మరి ఇక్కడ హగ్గయి గ్రంథంలో మనం చదివింది ఏంటి అని అంటే, వారు తింటున్నారు కానీ ఆకలి తీరట్లేదు, వారు కప్పుకుంటున్నారు కానీ చలి తీరట్లేదు. అంటే చలి తీరని బట్టలు వాళ్ళకు ఉన్నాయని అర్థం. వారు సంపాదించుకుంటున్నారు కానీ చినిగిపోయిన సంచిలో వేసినట్టు, అంటే చినిగిపోయిన సంచిలో వేస్తున్నారని కాదు, ₹1 కూడా మిగలదు వాళ్ళ దగ్గర. సంపాదిస్తారు, కష్టపడతారు, ఎండనక వాననక రాత్రనక పగలనక, దూరం అనుకోకుండా భారం అనుకోకుండా చాలా ప్రయాసపడతారు. కానీ ఏముండదు, ఏమీ ఉండదు. ఏముండదు చెప్పాలి, నోరు తెరిచి చెప్పాలి. కోతకాలం వచ్చింది, ఊరంతా పిండి కొట్టుకుంటున్నారు. వీళ్ళు కొట్టుకోవడానికి ఏం లేదు కనుక ఏం కొట్టుకోవాలి? ఇంకంత తప్ప, నెత్తినోరు కొట్టుకోవడం తప్ప. నెత్తినోరు ఎందుకు కొట్టుకుంటారు, ఎప్పుడు కొట్టుకుంటారు అనుకున్నారు? కష్టాలు బాధలో చెప్పుకున్నప్పుడు, ఎంతో కష్టము బాధ అనిపించినప్పుడు ప్రజలు ఏం చేస్తారనుకున్నారు? ఒక పక్కన నెత్తన్న కొట్టుకుంటారు, లేకపోతే నోరన్న కొట్టుకుంటారు, అవ్వ 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 అని. ఈ పరిస్థితుల్లో ఉంటారు. కారణం ఏంటి అని అంటే, వారు శరీరాన్ని బట్టి విత్తి, అన్ని లెక్కలు అన్నీ ఆచితూచి అడుగేయడాలు. కానీ ఆత్మను బట్టి విత్తే వాళ్ళు చేసే పని ఏంటో చెప్పమంటారా? స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నేను సమయాన్ని ఎక్కువ చేయకుండా త్వరగా చెప్పేస్తాను. బైబిల్లో యేసుప్రభు వారు ఒక ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు, యోహాను సువార్తలు అయితే 12వ అధ్యాయంలో చూస్తారు, మత్తయి సువార్త అయితే 26వ అధ్యాయంలో చూస్తారు, మార్కు సువార్త అయితే 14వ అధ్యాయంలో చూస్తారు. ఒక ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు విలువైన అత్తరు బుడ్డి పగలగొట్టి యేసు ప్రభు ఏమండి తల మీద పోసేసిందంట ఒక తల్లి. ఆవిడ పేరు మరియా. ఇలాగెందుకు చేసావు, ఇంత విలువైన అత్తరు ఇలాగెందుకు పాడు చేసావు, ఇదంతా అమ్మి పేదలకు పంచిపెట్టవచ్చు కదా అని ప్రక్కన అక్కడున్న యేసు ప్రభు శిష్యులే సలహాలు చెప్తున్నారు. దానికి ఒక పద్ధతి, దానికి ఒక విధానం, దానికి ఒక లెక్కలో అన్నీ కట్టి చక్కగా ఒక మంచి పద్ధతి నేర్పిస్తున్నారు. ఇవి ఏమీ ఆలోచించుకోకుండా ఆమె ఆత్మను బట్టి అని ఎలా చెప్తారు పాస్టర్ గారు అంటే, వెంటనే యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు, మీరు సైలెంట్గా ఉండండి, ఆమె జోలికి వెళ్ళకండి. ఆమె నా విషయంలో చాలా మంచి పని చేసిందని చెప్తున్నారు. స్తోత్రం. నా విషయంలో ఏం చేసింది? చాలా మంచి పని. నా భూస్థాపన నిమిత్తం, ఇంకా ఆయన సిలువకు అప్పగించబడలేదు, సిలువ వేయబడలేదు, సమాధి చేయబడలేదు, తిరిగి లెగలేదు, కానీ నా భూస్థాపన నిమిత్తం ఈమె నా విషయంలో చాలా మంచి పని చేసింది అంటున్నాడు ఆయన. ఆత్మను బట్టి విత్తే పంట యొక్క ఫలితం వెంటనే కనిపించదండి. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా. పరలోకములో ధనం కూర్చుకుంటున్నాను, అక్కడ దాచిపెట్టుకుంటున్నాను అంటే అందరూ నవ్వుతారండి. ఏమంటారు? ఏం చేస్తారు చెప్పాలి? నవ్వుతారండి. ఎవరైనా మిమ్మల్ని గురించి అడిగినప్పుడు ఏమైనా భూములు ఉన్నాయా, ఎంత సంపాదించారు, ఏమైనా బ్యాంకులో దాచారా, పిల్లల కోసం ఏమైనా దాస్తున్నారా, పోనీ మామూలు విశ్వాసులు అడిగారు అనుకోండి, అది కామన్. విశ్వాసులు
వారి ఆత్మీయ స్థాయి చాలా తక్కువ ఉంటుంది కనుక అడిగితే పోనీ ఇది మామూలు సంగతి అని చెప్పుకోవచ్చు. పాస్టర్ గారు అడుగుతారండి, ఏమండి పాస్టర్ గారు ఏమైనా దాతున్నారా, ఏమైనా సంపాదించారా? నిజానికి నేను అంటాను, ఇవన్నీ మనకి కేవలం కనిపించేవి. ఒక రోజున ఎవరో ఒకరికి వదిలిపెట్టేసి వెళ్ళిపోవలసినవి. స్తోత్రం చెప్పండి. శరీరమును బట్టి విత్తేవారు క్షయమైన పంట, వాళ్ళకి ఏం మిగలదట, ఏం ఉండదట. ఆత్మను బట్టి విత్తేవారు ఎప్పుడో జరగబోయే దానికోసం ఆత్మలో ప్రేరేపించబడి, ఎవరిని అడగలేదు, ఎవరో అడిగి చెప్తే చేయలేదు, ఆమె విలువైన అత్తరుబుడ్డి పగలగొట్టి యేసుప్రభు తల మీద పోసిందట. యేసుప్రభు అంటారు, ఈమె చేసినది సర్వలోకములో సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడల్లా ఈమె పేరు ప్రశంసించబడుతుందని చెప్పాడు ఆయన. స్తోత్రం. గట్టిగా. ఫ్యాన్ రెక్ మీద పేరు ఉందనుకోండి, మహా అయితే ఎంతమందికి తెలుస్తుంది? మన సంఘంలో ఉన్న మన సంఘ బిడ్డలైన ఒక 500 మందికి తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? ఆగిపోయి ఉన్నప్పుడే తెలుస్తుంది. ఆగిపోయిన తర్వాత ఉంటారు రేటు ఇక్కడ, తిరుగుతున్నాను చేపే ఉంటాం ఇక్కడ. మనం ఆగి ఉన్నప్పుడే తెలుస్తుంది, కొంతమందికే తెలుస్తుంది. కానీ ప్రభు అన్నాడు, ఈమె చేసినది ప్రపంచములో ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడెల్లా ఈమె చేసినది ప్రశంసించబడుతుంది. స్తోత్రం. అది ఆత్మను బట్టి విత్తిన దాని వలన వచ్చే పంట. అది 10 మంది సన్మాన సభ పెట్టి సాలువా కప్పి దండలు కప్పడం కంటే కూడా గొప్పది. సన్మాన సభ పెట్టిన డాక్టరేటు పద్మశ్రీ అవార్డులు తీసుకున్న వాళ్ళు కూడా ప్రపంచమంతా తెలియదండి. ఎవరో చెప్పుకుంటే కొంతమందికి మాత్రం తెలుస్తారు. వాళ్ళు తీసుకున్న అవార్డు వలన వాళ్ళకి కొన్నిసార్లు ఉపయోగం ఉండదు, ఎవరికి ఉపయోగం ఉండదు. ఆత్మను బట్టి విత్తే వారి వలన పరలోకం సంతోషిస్తుంది, దేవుని సంఘానికి చాలా మేలు కలుగుతుంది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకొక ఆమెను నేను మీకు చూపిస్తాను. లూకా సువార్త 22వ అధ్యాయంలో ఒక పేద విధవరాలు కనిపిస్తుంది. ఆత్మను బట్టి విత్తింది అనడానికి రుజువుగా చూపిస్తున్నాను ఈ మాటలు మీకు. ఆత్మను బట్టి విత్తటం అంటే ఏంటో. అందరూ కానుకలేస్తున్నారట, ఆమె కూడా కానుకేసింది. నా మట్టుకు నేనైతే కానుకేసేటప్పుడు ఎవరు వేస్తున్నారో ఎవరు వేయట్లేదో, ఎవరు ఏమేస్తున్నారో ఎవరు ఏమేయట్లేదో ఏమి చూడనండి. వెయ్యలేకపోతున్న వారు వెయ్యగలిగే స్థితి ప్రభు అని ఇవ్వని నేను నిజంగా ప్రార్థన చేస్తాను. మీకు ఏదైనా లేదని తెలిసినప్పుడు, మీ పరిస్థితి బాగోలేదని తెలిసినప్పుడు, ఏమంటే నిజంగానే నేను మనస్ఫూర్తిగా భోజనం చేయలేను, విశ్వాసులు కష్టంలో ఉన్నారని తెలిసినప్పుడు నిజంగానే కంటి నిండా నిద్రపోలేనండి. అన్నీ చూస్తున్న ఆయన, ప్రతిఫలం ఇచ్చే ఆయన, నా గురించి బాగా ఎరిగిన ఆయన తెలుసుకుంటే చాలు. ఆయనకు తెలుసు కదా, మనం చెప్పినా తెలుసు, చెప్పకపోయినా తెలుసు. స్తోత్రం. ఈ బీద విధవరాలు కానుకేస్తున్నప్పుడు యేసుప్రభు చూశాడంట. ఆమె 2 కాసులు వేసిందట. అక్కడ చాలామంది ఉన్నారు, చాలామంది ఎక్కువ వేశారట. ఏమేశారు? ఎక్కువ వేశారు. కానీ యేసుప్రభు మాట్లాడుతూ ఏం చెప్పారనంటే, అందరికంటే ఈమె ఎక్కువ వేసిందని చెప్పారండి. ఏం చేసింది అని ఆ వాక్యం మీరు చదువుకుంటే యేసుప్రభు అంటున్నారు, మీరు మీకు కలిగిన వాటిలో ఇచ్చారు, ఎక్కువే ఇచ్చారు, మీకు కలిగిన వాటిలో ఇచ్చారు. దాని అర్థం ఏంటనంటే అన్ని లెక్కలేసుకుని మరి అలాగ ఇచ్చి ఉంటారేమో. ఈమె తనకున్నదంతా ఇచ్చేసిందట, జీవనం అంతా ఇచ్చేసిందట అండి. ఇంకా ఆమెకి ఏమీ లేదు. ఆత్మను బట్టి విత్తటం అంటే చెప్తున్నాను మీకు, ఆమెకి ఏమి లేదు, ఏమీ లేదండి. ఏమి మిగిల్చుకోలేదు, ఆమె గురించి ఆలోచించుకోలేదు. ఆమె నిత్య జీవం అనే పంటను గురించి ఆలోచించి ఉంటుందేమో. జీవనం అంతా వేసేసిందంట. స్తోత్రం. విత్తులు వేయు కాలమున సోమరి ఏం చేయడు? దున్నడు. కోతకాలమున పంటను గురించి ఆలోచించినప్పుడు అతనికి ఏమీ ఉండదు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మీకు పంట గురించి ఆలోచించుకోవాల్సి వచ్చినప్పుడు, మీరు ప్రతిఫలం పొందే రోజు వచ్చినప్పుడు, ప్రభువు మీకు ప్రతిఫలాన్ని ఇచ్చే పరిస్థితి వచ్చినప్పుడు, మీకు ఏదైనా ఉండాలి. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఉండాలా లేకపోతే కడుపు మండాలా? చెప్పాలి. చివరికి ఒక వచనాన్ని చదివేసి మనం ప్రార్థన చేద్దాం. చూడండి, ఆత్మ ప్రపంచంలో
తప్పకుండా మనం విత్తనాలు వేయాలి. ఈ భూమి మీద మనం దున్నటానికి, విత్తనాలు వేయటానికి, మేము దున్నుకోవాలన్నా విత్తనాలు వేయాలన్నా మాకు కనీసం సెంటు భూమి లేదండి అని అంటా మేము అలా అనే పరిస్థితులు ఉన్నాయేమో. కానీ ఆత్మ ప్రపంచములో అందరికీ ప్రభు శ్రేష్టమైన భూమిని ఇచ్చాడు. స్తోత్రం. నువ్వు పండించాలి కానీ 2 పంటలు కూడా పండుతుంది అది. ఇంకా చెప్పాలంటే ప్రతిరోజు పండుతుంది అది. ఇంకా చెప్పాలంటే నెలకి పండుతుంది అది. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఆత్మ ప్రపంచములో విత్తనాలు వేసిన వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంటుందండి. వారి జీవితం నెలకు ఫలించేటట్టుగా ఉంటుంది. స్తోత్రం. చెప్పాలి ఒకసారి చేతులెత్తి. చూడండి, ఒక వచనాన్ని చదివేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. త్వరగా చదవాలి. సహోదరులరా, మాసిదోనియా సంఘానికి అనుగ్రహించబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాను. ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించరు. మరియు వారు నిరుపేదలైనను, వినండి మాట కొంచెం జాగ్రత్తగా వినండి, వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. హల్లెలూయా. ఈ మాట చెప్పండి. వారు ఎవరట? నిరుపేదలైనను. నిరుపేదలనంటే కనీసం తినడానికి కూడా కష్టమని. నిరుపేదలంటే చెప్పండి, తినడానికి కూడా కష్టం. వారు నిరుపేదలైనా వారి దాతృత్వం అటండి బహుగా విస్తరించిందంట. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. వారు నిరుపేదలైన వారి దాతృత్వం ఎలా విస్తరించింది? బహుగా విస్తరించింది. అది ఆత్మను బట్టి విత్తటం. అది పరలోకములో ధనం దాచుకోవటం. స్తోత్రం. ఎక్కడ దాచుకోవటం? పరలోకంలో ధనం దాచుకోవటం. ఈ లోకంలో దాచుకుందాం అనుకుంటే దాచుకోండి కూడాను. కనీసం 20% దాచుకోవాలట. కానీ జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే ఎవరో ఒకరు వచ్చి, మీ సొంత వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ను హ్యాక్ చేసే సైబర్ నేరగాళ్ళు కూడా కావచ్చు. చాలా దారుణంగా ఉన్నాయని పరిస్థితులు. ఫోన్ చేస్తున్నారంట, వ్యాక్సిన్ వేయించుకున్నారా అని అడుగుతున్నారట. ఇలా ఫోన్లు ఇచ్చేయగానే వెంటనే మన అకౌంట్ హ్యాక్ చేస్తారట. దాంట్లో ఎంత ఉంటే అంత. మీ కొరకు మీరు దాచుకోండి. కనీసం ఎంత దాచుకోవాలి? 20% దాచుకోవాలి. కానీ దానికంటే ప్రాముఖ్యంగా ఎక్కడ దాచుకోవాలి? పరలోకంలో దాచుకోవాలి. పరలోకంలో దాచింది ఇప్పుడు కనిపించకపోవచ్చు. బైబిల్ ఎన్నోసార్లు మనకు బోధిస్తూ ఉంది. మన కంటికి కనిపించేవన్నీ ఏమండి, దృశ్యమైనవన్నీ క్షయమైనవి. అవన్నీ ఒక రోజున కాలగర్భంలో కలిసిపోతాయి. కంటికి కనిపించినవి ఉన్నాయి. అది ఆత్మ ప్రపంచంలో మనం చేసే కార్యాలన్నీ. అందుకే మన ప్రవర్తన గురించి ఆలోచించుకోవాలి. ఇవన్నీ ఒక రోజున మనకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాయి. స్తోత్రం. హల్లెలూయా. నేను మరలా మొదటికి వస్తున్నాను. విత్తులు వేయు కాలమున సోమరు ఏం చేయడు? చెప్పండి. దున్నడట. దేవుడు నీకు ఆత్మీయ ప్రపంచంలో కొంత భూమి ఇచ్చాడు. అందులో విత్తనాలు వేసుకోవాల్సిన బాధ్యత నీదే. స్తోత్రం. పక్కోళ్ళు దున్నారా లేదా ఆలోచించుకోవడం కాదు. స్తోత్రం. వాళ్ళకి దున్నడం చేత కాదేమో, దున్నాలని మనసు లేదేమో, విత్తనాలు వేయటం ఇష్టం లేదేమో. వాళ్ళ సంగతి నీకెందుకు? కోత కాలం వస్తుంది. అప్పుడు పంటను గురించి ఆలోచించుకున్నప్పుడు నీ చేతిలో ఎంతైనా కొంత ఉండాలి. స్తోత్రం. నిజంగా నీ పరిస్థితి అలా కావాలి అని అనుకుంటే ఆత్మను బట్టి విత్తనం వేయాలి. అప్పుడు నీ సంపాదన చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉండదు. ఆత్మను బట్టి విత్తే వాళ్ళు ఏం చేస్తారో 2 చూపించాను మీకు. వారు ఇప్పుడున్న పరిస్థితుల గురించి ఆలోచించరు. ప్రతిఫలం ఏమైనా ఉందా లేదో చూసుకోరు. రాబోయే రోజుల్లో ప్రభు ఇచ్చే ప్రతిఫలం కోసం వాళ్ళు చూస్తారు. అలాగే మీ జీవితంలో కూడా ఏమండి, ఆత్మను బట్టి విత్తనం వేయండి. మనుషులు ఏమి విత్తుతారో
ఆ పంటనే కోస్తారట. హల్లెలూయా. ఏం విత్తుతారో చెప్పాలి. ఏం విత్తుతారో ఆ పంటనే కోస్తారు. కనుక మీరు కోతకాలం వచ్చేసరికి పంటను గురించి మీరు ఆలోచించుకుంటున్నప్పుడు మీకు కడుపు మంటగా ఉండే పరిస్థితులు మీకు ఉండకూడదు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏమండి, యేసు ప్రభు ఒకసారి మాట్లాడుతూ అంటాడు, నేను మంచివాడిని అయినందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా అంటున్నాడు. ఎక్కడ అనుకుంటున్నారు? తలాంతులు ఇచ్చాడట. ఒకరికి 5 ఇచ్చాడు, ఒకరికి 2 ఇచ్చారు, ఒకరికి 1 ఇచ్చాడు. ఈ సోమరివైన చెడ్డదాసుడు అని చెప్పిన మాట ఎంతైనా నిజం. 1 తీసుకున్నవాడు దాన్ని భూమిలో పాతి పెట్టాడంటే ఏమీ చేయట్లేదు. వాడు పెట్టుబడి పెట్టలేదు, వాడు ప్రయాస పడలేదు, కష్టపడలేదు. సంపాదిస్తే నేను సంపాదించింది మరలా ఎవరు తీసేసుకుంటారు? యజమానుడే తీసేసుకుంటాడని తెలివితేటలు బాగా ఉపయోగించి అప్పుడు అతనికి ఇచ్చిన తలాంతం తీసేసుకుని 10 తలాంతులు గల వాడికి ఇచ్చినప్పుడు వాడు ఏమండి ఆ యజమానుడి గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడనంటే, నువ్వు విత్తని చోట కోసేవాడివి, చల్లని చోట పంట కూర్చుకోవాలనుకుంటావు, నువ్వు అంత కఠినాత్ముడివి అంటున్నప్పుడు యజమానుడు అంటున్నాడు, నేను మంచివాడిని అయినందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా? వాడికి ఇంకా ఏం మిగలలేదండి. 5కు 5 సంపాదించుకున్న వాడిని యజమానుడు అన్నాడు, ఇదిగో ఈ 10 తీసుకెళ్ళు, ఇవి నీవే ఉంచుకో అని చెప్పేశాడు. స్తోత్రం. పరలోకములో నువ్వు ఎంత దాచుకుంటావో అదంతా నీవే అనుభవిస్తావు. దొంగలకు అన్నం వేరు, చిమ్మట కొట్టదు, తుప్పు పట్టదు. అది ఇంకెవ్వరు తీసుకోలేరండి. మీది మీకే ప్రతిఫలాన్ని తీసుకుని వస్తుంది. స్తోత్రం. కనుక విత్తులు వేసే కాలం ఇదే అంటే ఇదే. అందరూ దుక్కులు దున్నుకుంటున్నారు, మరి నువ్వు కూడా దున్నుకోవాలి. స్తోత్రం. నువ్వు నిజంగా విత్తనాలు విత్తితే ఆత్మను బట్టి 100 పంటను కోస్తావు. అది నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మారిపోతుంది. బైబిల్లో అనేకమైన సందర్భాలు ఉన్నాయి. సారిపతి విధవరాలు ఏమండి విత్తనాలు వేసే కాలంలో ఏలియా పిలిచాడు, అమ్మా నాకు ఒక రొట్టెను చేసి తీసుకురానంటే విత్తనాలు వేసే కాలం అని ఆమెకు తెలుసుకుంది. స్తోత్రం. కొంతమందికి విత్తనాలు ఎక్కడ వేయాలో, ఎప్పుడు వేయాలో, ఎలా వేయాలో తెలియదండి. స్తోత్రం చెప్పండి. దేవుడు వారికి బోల్డ్ ధనం ఇస్తాడు, ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియదు, ఎవరికి ఇస్తే మంచిదో తెలియదు, ఏం కొంటే మంచిదో తెలియదు, ఆ ధనాన్ని ఎలా ఉపయోగిస్తే బాగుంటుందో తెలియదు. చేతికొచ్చిన డబ్బులు అన్నీ అయిపోయిన తర్వాత వచ్చాయి, ఏమైందో తెలుసా? ఏమైంది? ఇదిగో ఇలాగ అయిపోయింది, వాళ్ళు వచ్చారు, ఇలాగన్నారు, వీళ్ళు వచ్చారు, ఇచ్చేసాను, ఇప్పుడు ఏంటి? ఏమీ లేదు, ఇంకా మళ్ళీ నన్ను వదిలేసి అందరూ వెళ్ళిపోయారు. ఎందుకు వస్తారు చెప్పాలా? కాకి నోట్లో ఉన్న మాంసం మొక్క కోసం ఆ నక్క కాసు కూర్చున్నట్టు, నక్క బావా నీ స్వరం చాలా మధురం. హల్లెలూయా. కాకి నమ్మేసింది, నువ్వు నమ్మొద్దు అని చెప్తున్నాను. ఇది నువ్వు చాలా బాగా పాడతావు, నువ్వు పాడితే నాకు వినాలనిపిస్తుంది. అబ్బో బాబోయ్, నక్క చెప్పిన మాటలకి కాకి తెగ పొంగిపోయి కా కా అన్నదంట. ఏటి అంత బాగుంటుందా నా స్వరం అని. మాంసం మొక్క కింద అడిపోయింది, నక్క అది అట్టుకుని వెళ్ళిపోయింది. నువ్వు బాగా ఉంటే, నీ పరిస్థితులు బాగా ఉంటే నీ చుట్టూ పోగయ్యే వాళ్ళు బోళ్ళ మంది. కనుక ఆయన చెప్పిన మాట ప్రకారంగా చేస్తే నీ జీవితం బాగుంటుందండి. అందుకే ఈ మాటలన్నీ. ప్రార్థన చేద్దాం రండి. నిలబడగలిగితే నిలబడండి, కళ్ళు మూసుకోండి, ఓ చిన్న ప్రార్థన చేద్దాం. ఏ కాలంలో ఏమి విత్తనాలు వేస్తే మంచిదో ఇదేమీ తెలియదండి. అలాగే ఆత్మ ప్రపంచంలో కూడా ప్రభు మనకిచ్చిన విత్తము అని అంటే ధనం. ఈ విత్తమును ఎక్కడ విత్తితే మంచిదో, ఎలా విత్తితే మంచిదో తెలియక ఆ ధనమంతా వృధా చేసుకొని వారి కొరకు ఏమీ ఉంచుకోరు, దేవుని కొరకు ఏమీ చేయరు, వట్టి చేతులతో మిగిలిపోయి ఏమీ లేని వారిగా అయిపోతారు. చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా. ఎంత తెలివి తక్కువ వారైనా చినిగిపోయిన సంచిలో వేయరు. కానీ కొంతమంది జీవితాలు ఎంత వచ్చినా చినిగిపోయిన సంచిలో వేస్తే 1 రూపాయి కూడా మిగలకుండా ఎలాగ అయిపోతుందో
కొంతమంది జీవితాలు అలాగైపోతుంటాయి. కారణం, ఎక్కడ విత్తాలో తెలియదు, ఎంత విత్తాలో తెలియదు, ఏమి విత్తాలో తెలియదు, విత్తులు వేసే కాలమే తెలియదు. బైబిల్ వారికి ఆపాదిస్తున్న పేరేంటనంటే సోమరి వాళ్ళు. కోతకాలం వస్తుంది, పంటను గురించి ఆలోచిస్తారు, అందరిలాగే వీళ్ళు కూడా ఆలోచిస్తారు. ఎందుకనంటే అందరికీ ఆకలేస్తుంది, అందరికీ ఆకలేస్తుంది. తెలివి ఉన్నా తెలివి లేకపోయినా, వారు వండుకున్నా వండుకోకపోయినా, వారు పని చేసినా పని చేయకుండా ఇంటి దగ్గరే కూర్చున్నా అందరికీ ఆకలేస్తుంది. అలాగే ఈ సోమరి వాళ్ళకు కూడా ఆకలేస్తుంది. అప్పుడు వారు ఆకలిని గురించి, పంటను గురించి ఆలోచించుకుంటే కడుపు మంట తప్ప ఏం మిగలదు. కానీ దేవుని బిడ్డ, నువ్వు అలా ఉండకూడదని, నీ పరిస్థితి, నీకు అలాంటి పరిస్థితి రాకూడదని, నీకు పంటను గురించి ఆలోచించుకున్నప్పుడు తప్పకుండా నీకు ఏదైనా ఎంతైనా కనీసం కొంతైనా ఉండాలనే సదుద్దేశంతో దేవుని వాక్యాన్ని మీకు తెలియచేయటం జరిగింది. మీకు అలాంటి మంచి పరిస్థితి కావాలనుకుంటే పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, ఏకీభవించుదాం.